తోటి మహిళా ట్రైనీ అధికారిపైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయినటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉపర్పల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆగస్టు 11 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని భారీ భద్రత నడుమ చెంచల్గూడ జైలుకు తరలిస్తా ఉన్నారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించిన కేసులో అరెస్ట్ అయినటువంటి సస్పెండెడ్ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్. ఇక కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి కీలక వివరాలను రాజేంద్ర నగర్ డీసీపీ వెల్లడించడం జరిగింది. ఇక ఏదైతే నిందితుడిని కోర్టులో హాజరుపరచగా అయితే న్యాయస్థానం 14 రోజుల వరకు కూడా రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో అయితే ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డికి బాధితురాలికి మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఉదయ్ కృష్ణారెడ్డి క్రిమినల్ వేధింపులకు దిగాడని తెలుస్తూ ఉంది. బాధితురాలికి సంబంధించినటువంటి ప్రైవేట్ చాట్స్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో బయట పెడతానంటూ తీవ్రంగా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. నకిలీ అకౌంట్లతో కుటుంబ సభ్యులు సహచరులకు వేధింపులు సంబంధించినటువంటి బాధితురాలిని మానసికంగా వేధించడమే కాకుండా ఉదయ్ కృష్ణారెడ్డి నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను కూడా సృష్టించినట్లుగా దర్యాప్తుల్లో తేలింది. ఈ నకిలీ ఖాతాల ద్వారా బాధితురాలి కుటుంబ సభ్యులకు ఆమెతో పాటు శిక్షణ పొందుతున్నటువంటి సహచర ఉద్యోగులకు మెసేజ్లు పంపుతూ తప్పుడు ప్రచారం చేస్తూ వేధించాడని డీసీపీ తేల్చి చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైన తర్వాత దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించాడు. మరి పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలిసి పరారు కూడా అయిపోయాడు. అయితే నిందితుడి కదలికలపైన నిఘా ఉంచినటువంటి పోలీసులు చివరకు ఆయనను ఆరంగర్ చౌరస్తా వద్ద పక్కా ప్లాన్తో అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డి పైన నమోదైనటువంటి ఆత్మహత్య, బెదిరింపులు, తీవ్ర మానసిక వేధింపుల కేసును షీ టీమ్స్ డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్ స్వయంగా అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. సాంకేతిక ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలను సేకరించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఉదయం సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అశోక్ నగర్ కు తీసుకువచ్చారు. అశోక్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ 25 పరిసరాల్లో గతంలో ఆయన అద్దెకు ఉన్నటువంటి ఇంటిని పరిశీలించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం అత్తాపూర్ పిఎస్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తనపైన అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని కోరుతూ అయితే ఉదయ్ కృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. బాధితురాలికి నోటీసులు ఇవ్వాల్సి ఉందని చెప్పేసి పీపీ పల్లె నాగేశ్వరరావు కోర్టుకు తెలియజేశారు. బాధితురాలికి నోటీసు ఇవ్వాలని పల్లె నాగేశ్వరరావును న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. అనంతరం విచారణను మరోసారి 4 వారాల వరకు కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 18న తనపైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డి పైన కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైనటువంటి రోజే మహిళా ట్రైనీ ఐపీఎస్ కి డాక్టర్లు పరీక్షలు కూడా నిర్వహించారు. అందులో ఆమె మెడపైన గొంతు నులిమినట్లుగా అయితే గాయాల ఆనవాళ్లు గుర్తించారు. బాధితురాలి చెంప భాగంలో కూడా కమిలినటువంటి గాయాలు, ఎడమ కాలు చర్మం పైన కూడా గాయం ఉన్నట్లుగా అయితే వైద్యులు నిర్ధారించారు.
హైదరాబాద్ శివారులో మంగళవారం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక మరి మొదటగా ఆయన ఆచూకీ లభించకపోవడంతో అయితే పోలీసులు 4 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అధికారికంగా ఇక అయితే చార్మినార్ మహిళా పోలీస్ స్టేషన్ ఎవరైతే సిఐ ఉన్నారో సిఐ జ్యోత్స్న, కేసు పర్యవేక్షణ అధికారిగా అయితే మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యను అయితే నియమించడం జరిగింది.